జూనియర్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం పద్యభాగంలో కపీనాముపవాసః అనే పాఠాన్ని తెలుసుకుందాం. ఈ పాఠాన్ని పరిశీలించండి. కపీనాం ఉపవాసః. కపి కపి అంటే కోతి, కపీనాం అంటే కోతుల యొక్క, ఉపవాసః ఉపవాసము, కోతుల యొక్క ఉపవాసము. ఈ పేరు విన్నారు కదా. ఉపవాసము అంటే నిరాహారం, ఆహారం తినకుండా, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు, ఘన పదార్థాలను స్వీకరించకుండా, ఆహారంగా స్వీకరించకుండా ఉండడాన్నే ఉపవాసము అంటాం. దీనినే లంకణము అని కూడా అంటాం. చాలా మంచిది ఉపవాసము. లంకణం పరమౌషధం అంటాం. వారానికి ఒకరోజు ఉపవాసం అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు, పగలు 12 గంటల పాటు ద్రవాహారాలు మాత్రమే తీసుకుంటూ, ఏవైనా అంటే పాలు పండ్ల రసాలు కూడా తీసుకోవచ్చు, తీసుకోకూడదంటారు కానీ నీళ్ళు అది శ్రేష్టం. పాలు తీసుకోవచ్చు, పళ్ళ రసాలు తీసుకోవచ్చు. ఒకప్పుడు నీళ్లు మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆధునిక కాలంలో పాలు, అలాగే పండ్ల రసాలు, నీళ్ళు. అయితే కొంతమందికి పడవు. ఉపవాసం ఉన్నప్పుడు పాలు తాగిన, పండ్ల రసాలు తీసుకున్న గ్యాస్ ఫామ్ అయింది కాబట్టి నీళ్లు మాత్రమే తాగుతారు. అది మంచిదని, అదే బెటర్. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు నేను చెప్పినటువంటి విధానాన్ని పాటించవచ్చు. అలా వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. మరి ఈ ఉపవాసాన్ని మానవులు అంటే పురుషులు, స్త్రీలు దీన్ని ఆచారంగా కొంతమంది పాటిస్తూ ఉంటారు. వారానికి ఒకరోజు పూర్తిగా లేదా హాఫ్ డే ఆ విధంగా పాటిస్తూ ఉంటారు. బాగానే ఉంది. మరి కోతుల ఉపవాసం ఉండడం ఏంటి? ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కోతులు ఉపవాసం ఉండడం కొంచెం తమాషాగా కూడా ఉంది. ఈ పాఠం పేరులోనే ఏంటో వెరైటీ కనపడుతుంది. కోతులు ఉపవాసం ఉండుట ఏంటబ్బా? ఒకసారి చూద్దాం. దీనిని రచించిన కవి తాతాచార్యులు. అంటే ఈ పాఠం ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అంటే, అనుకరించడం చాలా ప్రమాదం. అనుకరించడం అంటే ఫాలో కావడం. అంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో అలాగే చెయ్యాలనుకోవటం, అలాగే మాట్లాడాలి అనుకోవటం, అలాగే ఉండాలి అని అనుకోవటం అన్ని వేళలా సాధ్యం కాదు, అన్ని వేళలా మంచిది కాదు, ఆరోగ్యం కాదు, సబబు కాదు. ఎవరి విధానం, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. ఇతరులను ఫాలో కావడం అన్ని వేళలా సాధ్యం కాదు, అన్నీ సాధ్యం కాదు. అయితే కొన్నింటిని మాత్రం అనుసరించాలా. మంచివైతే, చెడ్డవైతే వాటిని వదిలేయాలా. అవి మన స్వభావానికి, మన శక్తికి, మన ధర్మానికి అనుకూలమైతే అనుసరించాలా, అననుకూలమైతే వాటిని వదిలేయాలి. ఆ క్షణానికి ప్రకృతి చెప్పిన విధంగా పోవడమే మానవ ధర్మం. విరుద్ధంగా పోకూడదు అన్నది ఈ పాఠ్య భాగం ద్వారా మనకు చెప్పాలనుకున్నటువంటి అంశం. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి డోంట్ ఫాలో, ఎవరిని ఫాలో కావద్దు అని చెప్పటం అన్ని విషయాలు. మరి ఏంటి వ్యంగ్యంగా
వ్యంగ్యంగా చెప్తా ఉన్నాడు. ఆ కథ అసలు ఏం చెప్పాలనుకున్నాడో పరిచయంలో చెప్పాడు. అత్ర పరస్పర స్పర్ధయా కపయః మానవానాం మహత్వమం ఈక్ష్య స్వస్య ఉన్నతత్వమపి పరిగణయ్య మానవా ఇవ వయమపి ఉపవాసవ్రతం కుర్మ ఇది ఏకాదశ్యాం ఉపవాసః ఆరబ్ధః. తెర మీద చూస్తున్నారు కదా, మరి కోతులకు మానవులంటే అసూయ పుట్టింది. మానవులు గొప్పవాళ్ళు కదా, వాళ్ళు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు కదా, మనం కూడా మనలో గొప్పతనం లేదా, గొప్పవాళ్ళు లేరా, ఉన్నారు కదా, మనము గ్రేటే, మానవులతో మనమేం తీసిపోమే. కాబట్టి మానవులు ఆచరించే విధంగా మనం కూడా ఆచరిద్దాం. వాళ్ళకంటే మనం ఎందులో తక్కువ, ఏమి తక్కువ? కాబట్టి వాళ్ళు ఉపవాసాలు ఉంటారు కదా, మనం కూడా ఉందాం అని ఒక రోజును ఎన్నుకున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు మంచి రోజును ఎన్నుకుంటారు, ఆ రోజు స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ కోతులన్నీ ఏకాదశి రోజు, ఏకాదశి అంటే మంచి తిథి, ఆ రోజు ఉపవాసం దీక్షను పూనుకున్నారు. దినావసానే ఏతే బుభుక్షా పీడిత. మరి ఏకాదశి రోజు అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు, సాయంత్రం అయ్యేసరికి వాటికి ఆకలేసింది. క్రమశః స్వకీయాం వ్రతం త్యక్వా ఫలభక్షకాః ఆసన్. వెంటనే ఏం చేశాయి, ఈ ఉపవాసం వద్దు, పిండాకుడు వద్దు అని చెప్పి ఆకలేసేసరికి ఆ ఉపవాస దీక్షను వదిలిపెట్టి అవి పండ్లను తినేశాయి. దీనినే హాస్య వ్యంగ్య అస్మిన్ ఇతరేషాం అనుకరణం కదాపి న కరణీయమితి ఉపదేశः ప్రధానతయా వర్ణితః. అలా ఆ అంశాన్ని, ఆ కథను, అవి ఎలా స్టార్ట్ చేశాయి ఏంటి అనే ఆ కథను కొంత హాస్యంగా, కొంత వ్యంగ్యంగా మన కవి తాతాచార్యులు రచించారు. అలా రాస్తూ ఇతరులను ఎప్పుడూ అనుసరించడం ఎప్పుడూ చేయకూడదు, అలా చేయకూడదు అన్న ప్రధాన ఉద్దేశ్యంతో ఉపదేశం చేస్తూ ఈ కథనిలా చెప్పారు. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. మొదటి శ్లోకాన్ని తెర మీద చూడండి. పురాం కదాచిత్ కపి సార్వభౌమః కశ్చిత్ సమాహూయ జనాన్ స్వకీయాన్ ప్రవర్త్య సమ్మేళనామాత్మీనీనాం ఉవాచ వాచం వదతాం వరేణ్యః. పూర్వము ఒకసారి కపి సార్వభౌముడు, కోతులకు రాజు, కోతులందరినీ పిలిచి సమావేశపరచి ఆ కోతులతో ఆ కపిరాజు ఇలా అంటున్నాడు. జ్ఞాతం హి వో వానరవంశవృద్ధాః ప్రాంచో యదస్మాత్ కులజా మహాంతః శౌర్యేణ వీర్యేణ చ విద్యయా చ లోకత్రయే అపి ప్రతితా బభూవుః. ఓ వానరులారా, కపిరాజు అంటే కోతులకు రాజు, కోతులతో, వానరరాజు వానరములతో ఇలా చెప్తున్నాడు. మన వంశం చాలా గొప్పది, వానర వంశం చాలా గొప్పదని మీకు తెలుసును కదా, మహత్వపూర్ణమని ప్రపంచానికంతా తెలుసు కదా, మనం శౌర్యవంతులం, వీరులం అని మీరు తెలుసుకున్నారు కదా, మన బల పరాక్రమాలతో, మన తెలివితో
ముల్లోకాలను మనం జయించామని మీకు తెలుసా? ఓ వానరులారా, ఉదన్వదుల్లంఘన లబ్ధవర్ణో లంకాపురీదాహదల సత్ప్రతాప శ్రీమాన్నవ వ్యాకరణ ప్రవీణో జజ్ఞే హనుమాన్ సచ కుత్రవంశే. మనం ముల్లోకాలు జయించాం. మనలో హనుమంతుడున్నాడు, వానర శ్రేష్ఠుడు, మన వంశంలో పుట్టాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తెలుసా? మానవుడైన శ్రీరామునికి సహాయపడ్డాడు. ఆయన భార్యను వెతికి పెట్టాడు, సముద్రాన్ని దాటాడు, సీత జాడను కనుగొన్నాడు, లంకా నగరాన్ని దహనం చేశాడు. తిరిగి వచ్చి శ్రీరామునికి సీత గురించి చెప్పాడు. మనమే కదా, వానర సైన్యమే కదా రామునికి తోడుగా ఉండి రాక్షసరాజైన రావణాసురుణ్ణి జయించి సీతను తేవడంలో రామునికి సహాయపడింది మనమే. మానవుడైన రాముడే మనల్ని సహాయం అడిగాడు. మన గొప్పతనం చూసావా? అలాంటి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు నవవ్యాకరణంలో గొప్ప దిట్ట అని మీకు తెలియను కదా. నవవ్యాకరణమని ఒక వ్యాకరణ గ్రంథాన్ని కూడా హనుమంతుడు రాశాడు. అది మీకు తెలియను కదా. కిం తావదస్మాసు న విద్యతే యన్మనుష్య జాతేరవరాహ భవేమ కిం వా మనుష్యేషు అధికం చ కాస్తి యతః ప్రకృష్యేత మనుష్యవర్గః. మీలో చాలామందికి మీ శక్తి గురించి తెలియదు. హనుమంతుడికి కూడా తన శక్తి తనకు తెలియదు. ఎవరైనా చెప్తేనే నేను ఇంత బలవంతుడినా అని అప్పటికప్పుడు మోటివేట్ అవుతాడు. హనుమంతుణ్ణి ప్రోత్సహించబట్టే కదా లంకను దాటాడు. పర్వతమంత శరీరాన్ని పెంచాడు. మరి మనకు మన శక్తి మీద మనకు అవగాహన తక్కువ. మనల్ని మనం ఎప్పుడూ కూడా తక్కువ అనుకుంటూ ఉంటాం. ఎవరైనా చెప్తే కానీ మన గొప్పతనం తెలియదు. మానవుల కంటే మనం దేంట్లో కూడా తీసిపోము. అసలు మానవులు మనకంటే దేంట్లో ఎక్కువ? ఏ విషయంలో మనకంటే వాళ్ళు శ్రేష్ఠులు? లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చింది మనమే కదా. లక్ష్మణునికి ప్రాణభిక్ష పెట్టింది మనమే కదా. దేంట్లో తక్కువ? రాముడిని లంకకు తీసుకొని పోవడానికి, లంక నుంచి అయోధ్యని తీసుకొని రావడానికి వెహికల్స్గా మనమే కదా ఉన్నాం. మనము అంత తక్కువ కాదు. ఇతీరయిత్వాం తిరమర్ధయుక్తాం తూష్ణీం భవాన్ వానరవావుదూకః వాగ్మిత్వ దర్పోద్ధతదీరబంధం సభాం సమంతాత్ క్షణమాలులోకే. ఈ విధంగా వానరరాజు వానరములకు చెప్పి తమ యొక్క గొప్పతనాన్ని చెప్పి వాళ్ళను ప్రోత్సహించగానే వాళ్ళందరిలో ఆనందం ఎక్కువైపోయింది.
వానరాలన్నిటికీ మనం చాలా గొప్పవాళ్ళం అనే గర్వం పెరిగిపోయింది. తన మాటలకు అందరూ గర్వపడుతున్నారు అని గ్రహించాడు వానరరాజు. సమావేశానికి వచ్చిన ఆ వానరాలను అన్నింటినీ కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరిని తేరిపార చూశాడు. చూసి స్వోత్కర్షవాచ వికసన్ముఖానాం ప్లవంగమానాం వివిధాంగుహారైః ప్రోత్సాహితః అసౌ ప్లవంగాధిరాజః ప్రీతః పునః ధీరమువాచ వాచాం. ఆ తర్వాత తన యొక్క పొగడ్తలకు వానరముల యొక్క ముఖాలన్నీ కూడా ఆనందంతో వికసించడాన్ని చూసిన ఆ వానరరాజు వానరాలను అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ వారిలో ధీరత్వాన్ని నింపుతూ ఈ విధంగా తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. తదద్యమాన్యాః పరిచింతయధ్వం ధర్మేషు శాస్త్రైరుపదిశ్యతేషు మనుష్యవర్గస్య యథాధికారః తథాః కిమస్మాత్ కులజస్య న స్యాత్. మాన్యాః, ఓ వానరులారా, ఒక్కసారి మీరు శాస్త్రములు ఏమైతే చెప్పినాయో, మొత్తం 32 శాస్త్రాలున్నాయి. ఆ 32 శాస్త్రాలు శాస్త్రైః ఉపదిశేషు శాస్త్రైః ఉపదిర్శితేషు. ఆ శాస్త్రాలు ఏమైతే ఉపదేశించాయో ఆ శాస్త్రాలలో ఉండేటువంటి ధర్మేషు ధర్మాలను పరిచయంతత్వం ఒక్కసారి పరిచయం చేసుకోండి. శాస్త్రాలలో ఉండేటువంటి ధర్మాలను తెలుసుకోండి. మానవులు శాస్త్రాలలోని ధర్మాలను తెలుసుకొని అధికులయ్యారు. ఆ ధర్మాలను తెలుసుకునే అధికారం మానవులకు ఎంతైతే ఉందో మనకు కూడా అంతే ఉంది. ఆ శాస్త్రాలను తెలుసుకునే అధికారం, ఆ ధర్మాలను తెలుసుకునే అధికారం, వాటిని ఆచరించే అధికారం, పాటించే అధికారం మానవులకెంతో మనకు ఉంది. వేదాలు, వేదాంగాలు, పురాణాలు, శాస్త్రాలు వీటన్నింటిపైన మానవులకే కాదు మనకు హక్కు ఉంది, మనకు అధికారం ఉంది అని మీరు తెలుసుకోండి. తర్వాత చిరప్రలీనోపి సంప్రాదయేహ నూనం భవద్భిః పరిపాలనీయః ధర్మ వ్యాపాయేః మృగత్వవాదః ప్రవర్తితః అస్మాసు భవేత్ నిరూఢః. మరి ఆ ధర్మాలపైన మనకు అధికారం ఉంది, వాటిని మనం ఆచరించవచ్చు, హక్కు ఉంది. అయితే ఇంతకాలం మనం ఆ వేదాలు, పురాణాలు, శాస్త్రాలన్నీ కూడా తెలివైన వాళ్ళ సొత్తు. తెలివైన వాళ్ళు అంటే మానవులు కదా, వాళ్ళే వాటిని ఆచరిస్తారు, వాళ్ళకే వాటిపైన అధికారం ఉంది అని అనుకున్నాం ఇంతకాలం. అయితే మనము కూడా వాటిని ఆచరించవచ్చు. మీలో ఆ ధైర్యం రావాలి. మనకు ఆ తెలివి లేదేమో అనేటువంటి ఆ వాదము మీలో పోవాలి.
అలా పోయినప్పుడు మీకు ఆ శాస్త్రాలను తెలుసుకోవాలి, అర్థం చేసుకోగలము అనే తృష్ణ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. తాత్కాలికం క్లేశమతః సహద్భిః నిధీయతాం దేహి స్థిరధర్మ మార్గే ఏకాదశీ స్వే భవితా తదానీం ఉపోష్య ధర్మం ప్రథమం కురుధ్వం. మరి ఒక్కసారి ఆ ధర్మాలను ఆచరించడం మొదలుపెట్టి ఒక్కొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మనకు తెలియకుండానే మనపైన మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది. ముందు ప్రారంభించాలి ఆత్మవిశ్వాసంతో. ఓ వానరులారా, రేపు ఏకాదశి, చాలా మంచి రోజు. మనం రేపు మన ధర్మాన్ని, మొదటి ధర్మాన్ని రేపు ఆచరిద్దాం. శాస్త్రాల్లో, పురాణాల్లో చెప్పిన ధర్మాలలో ఒక దానిని మొదట ఆచరిద్దాం మనం అని చెప్పి, ఆ ఆచారం ఏంటి అంటే ఉపవాసం. చాలా ధర్మాలు ఉన్నాయి శాస్త్రాల్లో, వాటిల్లో ఒక ధర్మం ఉపవాస ధర్మం. దాన్ని మనుషులు చేస్తుంటారు, వాళ్ళకేనా హక్కు, మనకు లేదా? ఉంది. మనం కూడా ఆచరిద్దాం. రేపు దాన్ని తీసుకుందాం, ఆ ధర్మాన్ని ఆచరిద్దాం. శాఖా మృగాణామితి చక్రవర్తీం నిషించ కర్ణేషు అమృతం కపీనాం సంతోషచిహ్నైః బహుదోపలక్ష్మైః తేషాం ప్రహృష్యన్ విరతో బభూవః. ఆ విధంగా చెప్పగానే, వానరరాజు చెప్పగానే చాలా ఆనందపడ్డాయి ఆ వానరాలన్నీ కూడా. రాజు యొక్క ఉపన్యాసం వానరముల చెవులలో అమృతాన్ని పోసినంత ఆనందాన్ని ఇచ్చాయి. అవి సిద్ధపడ్డాయి, ఎలాగైనా సరే మనం మన రాజు చెప్పినట్లుగా ఉపవాస దీక్షను కొనసాగించాలి అని ఉపవాసానికి సిద్ధపడ్డాయి ఏకాదశి నాడు. అధ ప్రభాతే కిల జాగరిత్వం నదీజాన స్నాన పవిత్రతాంగాః నిధాయ రామం హృది తేభిరామం సంకల్పయామాసు ఉపోషణాయ. ఆ విధంగా కపిరాజు ఏం చెప్పాడు? మనం ఉపవాస దీక్షను ఆచరిద్దాము, రేపు ఏకాదశి స్టార్ట్ చేద్దామన్నాడు. కోతులన్నీ కూడా బాగా సంతోషించి డిస్పర్స్ అయిపోయాయి. మరో రోజు ఉదయాన్నే అధ ప్రభాతే, తెల్లవారుజామునే జాగరిత్వ, అన్ని కోతులన్నీ మేల్కొని నదీ స్నానానికి వెళ్ళాయి. నదీ జల స్నాన పవిత్రతాంగా, నదిలో పవిత్రంగా స్నానం చేసి పరిశుభ్రమైన శరీరంతో ఆ వానరములన్నీ కూడా మనసులో శ్రీరాముని తలుచుకొని, ఓ శ్రీరామ, మా సంకల్పం దిగ్విజయం కావలయును అని శ్రీరాముని ప్రార్థించాయి. అథ క్షుణార్ధ నిభృతం స్థితానాం పరస్పర ప్రేక్షణతః పరనపరాణాం హృదీవ గాత్రేపి బభూవ లౌక్యం ప్రభు స్వభావం వ్యతివర్తితం కః. ఆ విధంగా స్నానం చేసి నదీ తీరంలో గట్టున ఆ వానరాలన్నీ కూడా కూర్చొని ఉన్నాయి. పైన ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నాయి. మరి ఉపవాసం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మౌన దీక్షనే పాటించాలి. ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నామనుకో శక్తి ఉన్న శక్తి పోతుంది. ఉపవాసం ఉండేవాళ్ళు అధికంగా మాట్లాడరు, మౌనంగా ఉంటారు. అలాగే శరీర అవయవాలను కదిలించరు, శక్తి పోతుంది కదా.
ఎక్కువగా పని చెయ్యరు. ఎక్కువ పని చేసినా క్యాలరీస్ కరిగిపోతాయి. అవయవాలను తిప్పకూడదు, మౌనంగా ఉండాలా. ఇవన్నీ ఉంటేనే ఆ ఉపవాస ధర్మము అనే దానికి నిండుదనం వస్తుంది. ఇవన్నీ లేకుండా ఎగురుతా గెంతుతా అలా ఉన్నాయనుకో తొందరగా నీరసించిపోతాయి. అలాగే సూర్యరశ్మి కూడా ఎక్కువగా ఉంది. అయితే ఇవి వానరాలు కదా, కోతులకు ఉండే లక్షణం ఏంటి? కుదురుగా ఉండవు. అలాగే ఉండమంటే ఉంటాయా? అస్సలు ఉండవు. కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు వీటన్నింటిని కూడా ఎప్పుడు అటు ఇటు తిప్పుతా, అటు ఇటు ఎగురుతా ఉంటాయి. వీటినే కదా కోతి చేష్టలు అంటారు. ఎంత ఒకవేళ ఉపవాస ధర్మానికి సిద్ధపడినా వాటి యొక్క స్వభావాన్ని మార్చలేవు. అవి అన్నీ కూడా ఏదో కొద్దిసేపు అలా స్థిరంగా ఉన్నాయి. ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట అలా మౌనంగా స్థిరంగా ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్క వానరము తన యొక్క స్వభావాన్ని బయట పెట్టేశాయి. అటు చూడటం, ఇటు చూడటం, ఎగరడం, తిరగడం, తోకగదిలియటం, కాళ్ళు తిప్పటం, కళ్ళు తిప్పటం, పళ్ళు ఇకిలిచ్చటం, ఇవన్నీ ఒక్కొక్కటి ఆ సహజ లక్షణాలను, ఉపవాస ధర్మానికి సిద్ధపడిన వానరాలు తమ సహజ లక్షణాలను బహిర్గతపరుస్తూ ఉన్నాయి. విధాయ జృంభాం యవధూయ హస్తం ప్రసార్య పాదం పరివర్త్య గాత్రం ఆచుంబ్య పృచ్ఛగ్రమ సోఢకండూహ అంతే కపి కహపి బిభేద మౌనం. ఆ కోతులలో ఒక కోతి, ఒక వానరం పాపం ఇది తట్టుకోలేకపోయింది. ఆ మౌనాన్ని, ఆ ఉపవాసాన్ని భరించలేకపోయింది. తల తిప్పేస్తూ ఉంది, చేతులు తిప్పేస్తూ ఉంది, కాళ్ళు చాచుతూ ఉంది, నోరంతా అంటే దాన్ని ఏమంటావు, కీచు కీచు గొంతుతో అరుస్తూ ఉంది. తోకను పట్టుకుంటున్నాయి, ఆ తోకను గీకుతూ ఉంది. శరీరాన్ని దురద వస్తే, జలబుడితే ఏ విధంగా అయితే మనం గోక్కుంటామో ఆ విధంగా శరీరాన్నంతా గోకుతూ ఉంది. ఇంకా వల్ల కాల. ఆ ఉపవాస దీక్ష ప్రారంభించి 10 నిమిషాలు అయిందో కాలేదో ఒక కోతి మౌనాన్ని వీడి మిగతా వానరాలతో ఏం చెప్తుంది అంటే, అసంశయం సంప్రతిపాలనీయం వ్రతం మహాపుణ్యమిదం మహాంతః తదా అపి జంబూద్రువమూలభాజం స్వహపారణానః సుకరోతి భాతి. ఓ మిత్రులారా, మనం ఉపవాస వ్రతాన్ని ప్రారంభిస్తున్నాంగా. ఇది సాయంత్రం దాకా మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి. మంచిదే. మరి ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యం వస్తుంది కదా మనకు. మరి మనం పుణ్యం కావాలి అంటే మనకు శక్తి ఉండాలి కదా. మనకు శక్తి ఎలా వస్తుంది చెప్పండి? మనం ఎండలో ఉన్నాం కదా, ఎండలో ఉంటే మన శక్తి పోతుంది కదా. మనకు ఇక రేపటిదాకా ఆహారం ఉండదు. కాబట్టి ఉన్న శక్తిని దాచుకోవాలి అంటే, మన శక్తి కరిగిపోకుండా ఉండాలి అంటే మనం అదిగో దూరంగా జంబూ వృక్షము కనపడుతూ ఉంది, నేరేడు చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు దగ్గరికి వెళదాం, ఆ చెట్టు నీడన విశ్రమిద్దాం. దానివల్ల వ్రతభంగమేమీ కాదు. ఇక్కడ నదీ తీరాన ఉండేదానికి బదులుగా చెట్టు నీడన మనం ఉపవాసం చేద్దాము.
తథాస్తు కః దోషః ఇవ స్థితాశ్చేత్ వ్రతోపవాసశ్రమపీడితాంగాః వృక్షాన్ ప్రతి ప్రాతరితః ప్రయాతుః ప్రాయేణ శక్తాః న వయం భవేమ. మరి దానిలో ఏ దోషము లేదు కదా. మనం ఆ ఉపవాసాన్ని ఆ చెట్టు నీడన కొనసాగిద్దాం, మన శక్తిని మనం మిగిల్చుకుందాం. నేనేమి దోషము పలకడం లేదు కదా. నాలో మీకేమైనా స్వార్థం కనపడుతుందా? మీ మంచి కొరకే కదా నేను ఇలా చెప్తూ ఉన్నాను. ఇత్థం వినిశ్చిత్య తటాతటిన్యాః స్వచ్ఛాంతమోత్ప్లవత్యం విచేష్టమానాః ఆసాధ్య జంబూద్రువమూలదేశం ఆభద్య పంక్తిం హరయోః నిషేధుః. ఇక్కడ అక్షరాలు స్పష్టంగా కనపడటం లేదు. ఇత్థం వినిశ్చింత్య, ఈ విధంగా నిశ్చయించుకొని తటాత్ తటిన్యాః, ఆ నదీ తీరం నుంచి ఆ వానరములన్నీ కూడా స్వచ్ఛందం తమంతట తాముగా ఉత్ప్లుత్య నిర్ణయించుకొని అక్కడి నుంచి లేచి విచేష్టమానాః చిత్ర విచిత్రమైనటువంటి శరీర భంగిమలతో, అంటే ఎగురుతూ ఎగురుతూ అంటే మిగతా వానరాలకు కూడా అదే కష్టం. అంటే ఏంటి, అలా మౌనంగా ఉండడం చాలా కష్టం అనిపించింది ఆ ఉపవాసం చేయడం. ఎప్పుడైతే ఒక వానరము మనం ఆడికి వెళ్దాము అని అన్నదో, వెంటనే మిగతా వానరాలన్నీ కూడా చటుక్కుని లేచేసి మనం లేచినప్పుడు ఎలాగైతే శరీరాన్ని కదిలించుకుంటామో అలాగే ఈ వానరాలన్నీ కూడా ఫ్రీ అయిపోయాయి. శరీర భంగిమలను ఫ్రీ చేశాయి. ఫ్రీ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. ముందు వెనక ఆలోచన చేయకుండా ఆ నేరేడు చెట్టు క్రిందకి వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గర మూల ప్రదేశంలో అవన్నీ కూడా వరుస క్రమంలో ఆ వానరాలన్నీ కూడా లైన్గా కూర్చొని ఉన్నాయి. మరి ఆ విధంగా చెట్టు కింద కూర్చొని ఉన్నటువంటి ఆ వానరాలన్నీ కూడా వరుసలో కూర్చున్నాయి. ఆ వానరాలలో ఒక వానరం ఏమన్నది అంటే, అధోతిత కశ్చిత్ ఉపప్తధైర్యః కపిః కపీంద్రాన్ కదయాం బభూవః ఆరుహ్య వృక్షాం యది సంవివేశం విశేషేమ కానాక్షితిః తత్ర భవిష్యతితి. మరి మనం చెట్టు క్రింద ఉన్నా ఒకటే, చెట్టు పైన ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే కదా. మరి మనందరం చెట్టు పైకి ఎక్కుదాం. ఆ చెట్టు పైన విశాలమైన కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలపై కూర్చొని ఉపవాసము చేద్దాము అని ఒక కోతి అన్నది. అనగానే వెంటనే మిగతా కోతులన్నీ సరే అని చెప్పి ఒక్కసారిగా అవి చెట్టు కొమ్మలపైకి చేరాయి. దానివల్ల వ్రతభంగం ఏమీ లేదు కదా. కింద ఉన్నా ఒకటే, పైన ఉన్నా ఒకటే అని చెప్పి అవన్నీ కూడా చెట్టు కొమ్మలకు చేరాయి. వాతేరితాభ్యో ద్రుమాశాకికాభ్యాహం సశబ్దపాతాని రసోల్లబాణాని ఫలాని దృశ్యాని నిరీక్ష నిర్యన్ దంతోదకానాం క్షుభితం మనః అభూత్. అలా కోతులన్నీ కూడా
చెట్టు కొమ్మలపైకి చేరాయి. గాలి వీస్తూ ఉన్నాయి. ఆ కొమ్మలు కదులుతూ ఉన్నాయి. కొమ్మలతో పాటు ఆ నేరేడు పండ్లు కూడా అటు ఇటు కదులుతూ ఉన్నాయి. అధికమైన గాలి చేత పండ్లు రాలి కిందపడి పగిలిపోతూ ఉన్నాయి. ఆ పండ్ల నుంచి వచ్చే ఆ సువాసనలకు ప్లస్ ఆ పండిన పండ్లను చూసి కోతుల నోరూరింది. అవి తట్టుకోలేకపోతూ ఉన్నాయి. అలా పడుతూ ఉంటే అవి తట్టుకోలేక నోరూరి అయ్యో పడిపోతున్నాయి, అయ్యో పడిపోతున్నాయి, చాలా బాధ. ఒక కోతి ఇలా అన్నది, ప్రకల్పిత సర్వవిధా విధాత్ర కపోలయ ఆరస్తి భస్రికాన తాం పురయేమాద్య ఫలైః ఉదుష్టైః నాస్తాం ఫలేషు అన్వేషణ సంకటం స్వః. మనకు బ్రహ్మదేవుడు దంతాల క్రింద సంచులను ఇచ్చాడు. మన దవడల కింద సంచులను అమర్చాడు. ఎందుకోసమంటే తిన్న కాడికి తిని మరికొంత ఆహారాన్ని భద్రపరుచుకునేదానికి వీలుగా సంచులను ఇచ్చాడు ఆ బ్రహ్మదేవుడు. మరి ఈరోజు ఉపవాసం, రేపు తినచ్చు కదా మనం. కాబట్టి ఈరోజు పండ్లను దాచిపెట్టుకుందాం ఆ సంచులలో, రేపు తిందాం. అలా చేయడం వలన ఏ విధమైనటువంటి శ్రమ ఉండదు. రేపు ఆహారాన్ని వెతుక్కోవాల్సినటువంటి పని ఉండదు. తథా ఇతి యథా ఉత్ప్లుత్య హరిప్రవీరాః శాకోపశాఖాసు పరిభ్రమంతః ఫలైః అశుష్కైః పరిపాకరశ్మైః ఆపూరయన్నాననకందరాణి. ఆ మాట అనగానే మిగతా కోతులన్నీ ఒక్కసారిగా ఇంకా వ్రతదీక్ష లేదు, పాడు లేదు. దాచిపెట్టుకుందాం, రేపు తిందాం అని ఒక కోతి ఎప్పుడైతే అన్నదో మిగతా కోతులన్నీ ఒక్కసారిగా ఆ పండ్లను నోట గరుచుకొని తమ దంతాల కింద సంచులలో దాచుకున్నాయి. ఇలా కొన్ని వానరాలు దాచుకుంటే కొన్ని వానరాలు ఆ రసాన్ని గురోలాయి, స్వీకరించాయి, తిన్నాయి. అంతటితో వ్రతభంగము అయినట్లే. నోట్లో ముద్ద పెట్టుకొని మింగకుండా ఎక్కడుంటాం మనం. ఒకవేళ మింగకపోయినా ఆ దానికి సంబంధించిన పోషకాలు కడుపులోకి పోతాయా లేదా? నేరేడు పండ్లను దాచిపెట్టుకుందామని నోటితో గ్రహించి సంచులలో పెట్టుకున్నప్పటికీ కూడా వాటి యొక్క పోషకాలు శరీరానికి అందుతాయి కదా. అంటే వ్రతభంగం అయినట్లేగా. ఆ విధంగా ఇప్పుడు ఈ కోతులన్నీ చూడండి, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఉపవాసం ప్రారంభించాయి, నదీ తీరంలో ఉన్నాయి. ఒక కోతి అంటుంది ఎండ ఎక్కువగా ఉంది, నేరేడు చెట్టు కిందికి పోదాము అని. మిగతా కోతులన్నీ సరే అని చెట్టు కిందకు వచ్చాయి. అక్కడ ఒక్క 10 నిమిషాలు కూడా నిలబడలేకపోయాయి. ఇంకొక కోతి ఏమన్నది, కింద ఉన్నా ఒకటే, పైన ఉన్నా ఒకటే కదా, పైకి వెళ్దాం అని అనగానే మిగతా కోతులన్నీ సరే అని పైకి చేరాయి. అక్కడ పండ్లను దగ్గరగా చూసేసరికి నోరూరింది. అప్పుడు ఇంకో కోత ఏమన్నది, ఈరోజు తినద్దు, రేపు తిందాము, ఈరోజు దాచిపెట్టుకుందాము దంతాల కింది సంచులలో, సరేనా అని అనగానే మిగతా కోతులన్నీ కూడా ఆ పండ్లను తినడం మొదలుపెట్టాయి. అది కోతి చేష్టలు అంటే స్థిరత్వం లేకపోవడం.
దీక్ష ప్రారంభించిన ఒక గంట గంటన్నరకంతా క్రమక్రమంగా అవి తమ స్థిరత్వాన్ని, ఏకాగ్రతను, దృఢత్వాన్ని కోల్పోయి కొంచెం దిగజారి పరిపూర్ణంగా వ్రతాన్ని భంగం చేయడం జరిగింది. అలాగే మానవుల్లో కూడా కొంతమంది ఉంటారు, ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేస్తారు, డామ్ డూమ్ అంటూ ఆరంభ సూరత్వం. ఆ తర్వాత క్రమంగా ఆ పనిని ప్రారంభించిన మొదట్లో ఉన్నంత స్థిరత్వం, పట్టుదల క్రమంగా తగ్గుతూ ఉంటుంది. కంప్లీట్గా దాన్ని వదిలేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఈరోజు ఎలాగైనా సరే ఈ ప్రశ్న నేర్చుకుందాం అనుకుంటాం, నేర్చుకోవాలరా అనుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం, కూర్చొని పుస్తకం పెట్టుకుంటాం. పక్కోడో ఎవడో మాట్లాడుతూ ఉంటాడు, వాడి వైపు చూస్తాం. లేదా ఏదో గిఫినో ఉంటుంది, తిండి వైపు చూస్తాం. ఆ పుస్తకం మీద ధ్యాస పెట్టాం. ఏదో సగం చదివాం, తర్వాత చదువుదాంలే అని అనుకోవటం. అబ్బా ఇది కష్టంగా ఉంది, ఇంకో రోజు చదువుదాం అనుకోవటం. చివరికి ఏం చేస్తాం, ఏం చదువుతాంలే అని పక్కన పెట్టేయటం. అంటే ఆ సంకల్పం అనేది చుట్టూ ఉండే పరిసరాలను బట్టి, నీ చిత్త చాంచల్యాన్ని బట్టి క్రమంగా కోల్పోతూ చివరకు ఆ పరిశ్రమ మీద శ్రద్ధ పెట్టకుండా వెళ్ళిపోతాం. అలాంటి వాళ్లను, అంటే స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తారు కదా, అటువంటి వాళ్ళని ఏమంటామంటే కపీనామ ఉపవాస, ఒరే నువ్వు పనులు చేస్తావురా, కోతులు ఉపవాసం చేసినట్లేరా, అంటే ఏంటి మధ్యలోనే వదిలేసేస్తాడు అని అంటారు. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. మరి దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్ 2 మార్క్స్, 1 మార్క్ ప్లస్ సందర్భాలు. మెటీరియల్లో చూడండి, వీటన్నిటిని నోట్స్ రాయండి. మిగతాది కాలేజీకి వచ్చిన తర్వాత చూద్దాం. సెలవు.